జీవితంలో ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ పాటించవలసిన నియమాలు. రాబోయే కాలంలో ఆరోగ్యంగా ఉండాలన్నా మనం ఈ నియమాలు తప్పనిసరిగా పాటించవలసిందే. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నియమాలను పాటించాల్సిందే. అవేంటో చూద్దాం రండి. మనం ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే అంటే 5 నుండి 6 గంటల లోపే నిద్ర లేవాలి. ఉదయం లేవగానే పరిగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. ప్రతిరోజు ఉదయం సూర్యకిరణాలు శరీరంపై పడేలా ఎండలో నిలబడాలి. మనం ప్రతిరోజు 2 సార్లు ఉదయం మరియు రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసుకోవాలి. మనం రోజు మెడిటేషన్, యోగా వంటివి చేయాలి. వ్యాయామం మనిషిని అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ప్రతిరోజు మనం 3 నుండి 5 నానబెట్టిన బాదం పలుకులను తినాలి. మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు, పెరుగు, గుడ్లు ఉండేలా చూసుకోవాలి. జామ పండ్లలో సి విటమిన్ అధికంగా ఉంటుంది కాబట్టి జామ పండ్లను ఎక్కువగా తినాలి. మనం ప్రతిరోజు ఒక యాపిల్ తింటే హాస్పిటల్ వెళ్ళవలసిన అవసరం లేదు. యాపిల్ తినడం వల్ల క్యాన్సర్ వ్యాధి రాకుండా ఉంటుంది. పసుపు రంగు పండ్లను తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అవి ఏంటంటే అరటి పండ్లు, మామిడి, బొప్పాయి. వీటిలో ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. మనం రోజు నిమ్మరసం తాగడం వలన విటమిన్ సి లభిస్తుంది. ప్రతిరోజు క్యారెట్లు, బీట్రూట్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. నిలబడి నీళ్లు, పాలు, ఆహారం తీసుకోకూడదు. ఎందుకంటే గుండెపై ఎఫెక్ట్ చూపుతుంది. ప్రతి మనిషికి 7 నుండి 8 గంటల నిద్ర చాలా అవసరం. కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకుంటే శరీరానికి చాలా మంచిది. పాలలో పసుపు వేసి మరిగించి తాగితే శరీరానికి చాలా మంచిది. భోజనానికి 40 నిమిషాల ముందే మంచినీరు తాగాలి. భోజనం చేసేటప్పుడు నీరు తాగకూడదు. భోజనం కింద కూర్చొని తినాలి. ప్లాస్టిక్ వస్తువులలో వాటర్ తాగకూడదు. మట్టి కుండలలో నీరును తాగాలి. వంటలలో నూనెను ఎక్కువగా వాడరాదు. మనం ఆహారంలో ఉప్పును ఎక్కువగా తినడం వలన అనేక వ్యాధులు వస్తాయి. కాబట్టి వీలైనంత వరకు ఉప్పును తగ్గించాలి. వారంలో 2 సార్లు మాత్రమే మాంసాన్ని తినాలి. రాత్రి భోజనం 6 లేక 7 గంటల లోపే చేయాలి. రోజంతా నీరును ఎక్కువగా తీసుకోవాలి. రాత్రి సమయంలో నీరును తక్కువగా తాగాలి. వీలైనంత వరకు ఎక్కువగా నడవాలి. ఎక్కువగా నిద్రపోవాలి. ఫోన్లలో ఎక్కువగా చూడకూడదు. నైట్ టైంలో అసలు చూడకూడదు. పిల్లల్ని ఫోన్లకు చాలా దూరంగా ఉంచాలి. ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన పండ్లు, ఆహార పదార్థాలు తినకూడదు. కాఫీ మరియు టీ, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్, ఆల్కహాల్ వంటివి ఎక్కువగా తీసుకోకూడదు. భవిష్యత్తులో నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.